చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయాలపై చర్చిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్రను పోషించారు. వైసీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా నారా లోకేష్ వెంట కనిపించడంతో వైసీపీ నేతలు షాక్ తిన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఒకే వాహనంలో రోడ్డు మార్గాన విజయవాడకి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, చెప్పండి, ఇటు చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీని ఎలా చూడొచ్చు? దేనికి సంబంధించి వీరిద్దరి సమావేశం ఉండే అవకాశం ఉంది? గాయత్రి, మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రోజు రోజుకి ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ఆ రాజకీయ చాణక్యుడిగా పేరుగాంచినటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో, ఆ ప్రశాంత్ కిషోర్ ఈ రోజున గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా చంద్రబాబు నివాసానికి చేరుకొని ఇప్పటికే హాఫ్ అన్ అవర్ పైన అవుతుంది ఆయన భేటీలో పాల్గొని. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ మార్పు ఏదైతే ఉందో అది కనపడే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ సీట్లు అంటే నిన్న మొన్నటి నుంచి మనం చూసినట్లయితే నిన్న ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ కూడా రహస్య భేటీలను నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ ఏదైతే ఉందో ఆ ముఖ్య నేతలందరితో కూడా ఆయన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవేవి కూడా బయటకు రాకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే చంద్రబాబు నివాసంలో ప్రశాంత్ కిషోర్ భేటీ కూడా దానికి ముఖ్యంగా మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రానున్న ఎలక్షన్ ఇంకా 90 రోజులు ఉంది. 90 రోజుల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి, ఏ విధంగా ప్లాన్ చేసేయాలి, ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయానంగానే కులాల వారీగా ఉండేటటువంటి రాజకీయాలు, కులాల వారీగా ఓట్లను దండిగా గుట్టచట్టిగా ఒక పార్టీ కట్టబెట్టగల సత్తా ప్రశాంత్ కిషోర్కి ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితిని ప్రశాంత్ కిషోర్ ఈ రోజును గతంలో వైసీపీ గెలుపుకి కారణమైనటువంటి వైసీపీ 151 సీట్లకి కారకుడైనటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో ఈ రోజున చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతుండీ అటు టీడీపీ శ్రేణుల్లో మాత్రం ఆనందం అయితే వెల్లువచ్చిందని చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ అయితే వ్యూహాలు ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కులాంక వారీగా ఆయన సమస్యలని తీసుకుని వస్తూ ఉంటారు. కులాలకి ముఖ్యంగా ఏం చేయాలి, కులాల వారీగా విభజించి పాలించే విధానాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల చిన్న చిన్న పాయింట్స్ని పట్టుకుని ఆయన హైప్ తీసుకొస్తూ అదేవిధంగా ఆ హైప్స్లో పార్టీ గ్రేజ్ని మొత్తాన్ని కూడా క్రేజ్ పెంచేటువంటి ఆయన ఆలోచన అయితే ఉంటుంది. ఈ ఆలోచనలన్నిటి కూడా అటు చంద్రబాబు కూడా చూసినట్లయితే రాజకీయ ఇప్పుడు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉండి రాజకీయ పండితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. అటు రాజకీయ చతురతలో ఇరువురు కూడా పెద్ద ఎత్తున అనేక ఆలోచనలు చేయగలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ ఇరువురికి భేటీ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మార్పు అయితే మొదలవుతుందని మాత్రం టీడీపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్న రోజుల్లో టీడీపీ జనసేన గెలుపుకి ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆ ప్రశాంత్ కిషోర్ అనేక ప్లాన్స్ అయితే వాడతారని కూడా తెలుస్తోంది. గతంలో కూడా మనం చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ పైన కూడా ప్రశాంత్ కిషోర్ కొన్ని పాజిటివ్ టాక్స్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యి అరగంట పైనుంచి 30 గంట దగ్గరగా వస్తుంది. ఈ భేటీలో ఇప్పటికే చర్చనీయాంశం జరుగుతోంది. ఇంకా 1 అవర్ వరకు సాగేటటువంటి అవకాశం కూడా ఉన్నట్టు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి రాజకీయ అంశాన్ని కూడా కూలంకుశంగా ఇప్పటికే ఆయన దగ్గర కొన్ని డేటా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే మనం చూసినట్లయితే ప్రశాంత్ కిషోర్ ఎవరన్నా కలవాలంటే ముందల పక్కా డేటా తీసుకుని మరీ కలుస్తూ ఉంటాడు. అంటే వైసీపీ లోట్లపాట్లు కూడా ఇప్పుడు ఆయనకు తెలిసినటువంటి పరిస్థితి. గత ఎలక్షన్లో వైసీపీతో కలిసి పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా ఆయన టచ్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరి లోటుపాట్లు కూడా ప్రశాంత్ కిషోర్కి ఇప్పటికే తెలుసు. కాబట్టి వాళ్ళందరినీ ఏ విధంగా బూడి కొట్టచ్చు, వాళ్ళందరినీ ఏ విధంగా ఓటమికి దగ్గర చేయొచ్చు, టీడీపీ జనసేన నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులను ఏ విధంగా గెలుపు గుర్రాల వైపు నడిపించవచ్చు అనే ఊహాలను మాత్రం ప్రశాంత్ కిషోర్
ఈజీగా చేస్తాడని అయితే చెప్తా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన లోటుపాట్లన్నిటి కూడా లోపాయకారంగా ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఏదైతే మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లన్నిటి కూడా ప్రశాంత్ కిషోర్కి ప్రతి క్షుణ్ణంగా తెలుసని కూడా అటు టీడీపీ కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం చూసినట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ భేటీ ఏదైతే ఉందో చర్చనీయాంశం అంశం కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి కూడా. గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.